5,000 కోట్లతోటి గాంధీ విగ్రహం కట్టిస్తా అనేమో మాట బయటకు వస్తుందట. నువ్వేనా చూపిస్తావా? 5,000 కోట్లు చూపిస్తావా? ఓ 5,000 కోట్లు చూపిస్తావా? అవి బొబ్బలు పెడుతున్నాయి, కోజాగర్ బొబ్బలు పెడుతున్నాయి. ఇంకా ఇన్ని వేసిండు చూడుకో. గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు అనేది పచ్చి అబద్ధం, దానికి అయ్యేది 70 కోట్లే అని చెప్తున్నాడు. మరి 70 కోట్లు, మరి 5,000 కోట్ల ముచ్చట ఎట్లా 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 వచ్చింది పిల్ల? అదే అది 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 తెలివి, రాజకీయ తెలివి. అది రాజకీయంగా ఎట్లుంటుంది అంటే తాత ప్రచారం చేయాలి. మా తాతకి 2 అవ్వలు ఉండే, 3 అవ్వలు ఉన్నారు, ముసలాడు ఎప్పుడు ఈడ ఉండనే ఉండడని ఉత్తనే బట్టగాలు చేస్తా. అందరు ఏమనుకుంటారు అంటే నిజమే ఉండొచ్చు, ముసలాడు కూడా గట్టిగా ఎగురుతున్న అటు ఇటు 3 4 ఉండొచ్చు అని అనుకుంటారు. ఇప్పుడు 2 రోజులు నువ్వు బాయికాడ మోటార్ కాలిపోయిందని ఓనాడు పోయినావు, ఇప్పుడు వరి కోతకు మళ్ళా పోతావు. నేను ఉత్తగానే ఈడ కూర్చుంటా. ఇప్పుడు వీళ్ళకి అన్ని తెలియదు కదా, ముసలాని కష్టం అందరికి తెలుసు, అన్ని తెలిస్తే తెలియదు. నేను ఉత్తగానే బట్టగాలు చేస్తా, జనాలు అదే అనుకుంటారు. నిజం నిప్పులాంటిదా? నిజం నిప్పులాంటిది. ఎన్నో రోజులు బయటపడుతుంది. అప్పుడు ఇంట్లో కూడా ఏమనిపించింది అంటే ఇప్పుడు 5,000 కోట్లని ఈయన ఏడ అనౌన్స్ చేయలే. ఏడ అనౌన్స్ చేయకున్నా కానీ ప్రతిపక్షాలు ఏం చేసిన అంటే 5,000 కోట్ల 5,000 కోట్ల గుసగుస. రేవంత్ రెడ్డి నోట్లకి వెళ్ళి ఎన్నడన్నా రాలే 5,000 కోట్ల జనాలు. ఏది కావచ్చు ఎలాక ఈ రేవంత్ మనకు పింఛన్ పైసలు ఇస్తుంది, వెనక ముందు ఇస్తుర్రు. ఈ 5,000 కోట్ల ఏదో ఈ గ్రామం పెడతాను, గాంధీ విగ్రహం పెడతాను, ఈ సంసారం వెళ్తలేదు అంటుర్రు. మరి ఇదే సకలం ఇట్లా ప్రచారం చేస్తున్నారని బయటకు వచ్చి చెప్తున్నాడు.